ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి, అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.
అందరూ కూడా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. అందరూ పాడాలండి. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణదంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. శరణదంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేర వచ్చావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, 10,000లలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, 10,000లలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా శక్తి సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేర వచ్చావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా.
యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా పాడలే హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా గబుక్కని చూపిస్తారా బైబిల్? టైం లేదు కానీ బైబిల్ చూపించండి. అయినా కూడా నిన్నటికంటే ఎక్కువ తెచ్చారేమో చూద్దాం. తెరిచి చూపించండి. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎంత అందంగా ఉన్నాయో తెలుసండి మీ బైబిళ్ళు. పైన హారిజన్ బల్బులు ఉన్నాయి కానీ వాటికంటే మీ బైబిళ్ళే మెరుస్తున్నాయి. దేవుని వాక్యం వెలుగులో మనం నడవాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఇది నా దేవుని వాక్యం, అనుదినం చదువుతా, అనుసరిస్తా, జీవిస్తా, దేవుణ్ణి మహిమపరుస్తా. ఆమేన్. పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందరమగుదానా, మనుషులలో అతి పరిశుద్ధంగా బ్రతికేవాడా దానా, ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉన్నవాడా, అన్ని విధాల ఆశీర్వదించబడినవాడా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా వేరే దేవుళ్ళ కన్నా ఈ యేసు ప్రభువులోని ప్రత్యేకత ఏంటి? ఎందుకు నువ్వు ఆయన్ని నమ్ముకుంటున్నావు అని అడిగారా? నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు అని ఎవరన్నా అడిగారా? అడిగారు అన్నోళ్ళు చేయి చూపించండి. వెరీ గుడ్. చాలామంది ఉన్నారు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు నువ్వు అని మిమ్మల్ని అడిగితే, అడగకపోతే మీలో ఏ వ్యత్యాసం లేదన్నమాట అండి. మీరు అందరిలాగానే అబద్ధాలు ఆడుతున్నారు, అందరిలాగా మోసాలు చేస్తున్నారు, అందరిలాగా సినిమాలు చూస్తున్నారు, అందరిలాగా సిగరెట్లు తాగుతున్నారు, అందరిలాగా మద్యం సేవిస్తున్నారు, అందరిలాగానే ఉన్నారు. కాబట్టి ఏ ప్రత్యేకత లేదు. కాబట్టి నిన్ను ఎవరు ఏం అడగరు. కానీ నీవు ప్రభువుని నమ్ముకొని, నేను అబద్ధం ఆడను, నేను లంచం పుచ్చుకొనను, నేను దొంగతనం చేయను, నేను సినిమాలు చూడను, నేను ఈ మద్యం పార్టీలో కూడా ఒక పెగ్ కూడా నేను ముట్టుకోను అని మీరు ఎవరైనా చెబితే తప్పకుండా అడుగుతారు, ఏంటి కారణం? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభువుని? ఏంటి మీ యేసు ప్రభువులోని గొప్పతనం?
వింటున్నారా అండి? మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటున్నారా? మా అమ్మని అడిగి చెప్తానండి, నాన్న అడిగి చెప్తానన్నారా? ఏమంటే యేసు ప్రభువులోని గొప్పతనం ఏంటి? ఆయన నిజమైన దేవుడంట, ఆయన మా పాపముల కొరకు చనిపోయాడంట, ఆయన మరీ తిరిగి లేచాడంట, ఆయన మళ్ళీ త్వరగా వస్తాడంట అంట అంట అంటాల భక్తి అంట కాదు. ఆయన నిజమైన దేవుడని నేను రుచి చూచి తెలుసుకున్నాను, నేను అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను. నాకు ఆయన సమాధానం ఇచ్చాడు, నా పాపములు క్షమించాడు, నాకు పాపము చేయకుండా శక్తినిస్తున్నాడు, నా దేవుడు ప్రత్యేకమైన వాడు అని చెప్పలేని భక్తి వేస్ట్ అండి. ఈ స్త్రీని అడిగారు, ఏంటి నీ ప్రియునిలోని విశేషం అంటే ఆమె ఏమి చెప్పిందో చూడండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. నా దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించవచ్చును. మీకు తెలుసా, మన ప్రభువు ధవళవర్ణుడు. ధవళం అంటే తెలుపు, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఏంటి నీ యేసు ప్రభువులోని ప్రత్యేకత? నా యేసు ప్రభు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, జన్మ పాపము కర్మ పాపము లేనివాడు. మనమందరం స్త్రీ పురుష సంపర్కము వలన జన్మించాం. పతనమైన ఆదాము స్వభావం మన యొక్క బీజంలోనే ఉంది. కానీ యేసుక్రీస్తు పురుష సంయోగము లేకుండానే పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య మరియ గర్భవాన ఉద్భవించాడు పరిశుద్ధుడుగా. ఆయన లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధుడిగా జీవించాడు. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నప్పుడు ఏ ఒక్కడు నోరు తెరవలేకపోయారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, కామ క్రోధ లోభ మద మత్సరాలు లేనివాడు. మానవులమైన మనం కామం, క్రోధం, మదం, లోభం, మత్సరంతో నిండి ఉన్నాం. కానీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నా ప్రియుడు రత్నవర్ణుడు. రత్నం అంటే ఎరుపు. ఎరుపు దేనికి గుర్తుగా ఉంది? రక్తానికి గుర్తుగా ఉంది. రక్తము దేనికి గుర్తుగా ఉంది? ప్రేమకు గుర్తుగా ఉందండి. ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చి పెంచినప్పుడు 200 రక్త కణాలు ఒక పాల చుక్క అవుతుందంటండి. 200 రక్త కణాలు ఒక పాల చుక్క అవుతుంది. తల్లి బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు తన రక్తాన్ని పంచి ఇస్తుంది. తల్లి గర్భములో బిడ్డ రూపించబడుతున్నప్పుడు ఆ తల్లి రక్తము పిండంగా ఏర్పడుతుంది, రక్తం ఇచ్చి కంది. అందుకని ప్రేమ, తల్లి ప్రేమ అంటారు అన్ని ప్రేమల్లో. అయితే యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చారు. ఆయన ప్రేమ కలిగిన వాడు. సింపుల్గా చెప్పాలంటే మీ యేసు ప్రభువులో గొప్పతనం ఏంటి అంటే, మీకు ఏం తెలియకపోతే నా యేసు ప్రభు పరిశుద్ధుడు, నా యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. చెప్పండి అందరూ కూడా, పక్కవాళ్ళు చెప్పండి, నా యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. చెప్పండి నోరు తెరిచి. పక్కవాళ్ళు ఊరుకుంటారు, నా యేసు ప్రభు కూడా ప్రేమ కలిగిన వాడు అని దబాయించండి. ఎందుకు ఊరుకుంటారు మీరు? నువ్వు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు, నేను అనుభవించాను నా యేసయ్య ప్రేమను. చెప్పండి. ఆ సమరయ స్త్రీ అంది, ఇక నువ్వు చెప్పింది, సమరయ స్త్రీ వెళ్ళి చెప్పిన దాన్ని బట్టి ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి చెప్పారు. ఇక నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాము, ఎరిగి ఉన్నాము. యేసుక్రీస్తు భక్తి అంటాలు కాదండి, అనుకుంటా కాదండి, అనుమానం కాదండి, ఇది చెప్పుడు మాటలు కాదండి, ఇది బలాత్కారం కాదండి, ఇది ఆచారం కాదండి, ఇది అర్థం పర్థం లేని భక్తి కాదండి. ఇది అంతరంగంలో నుంచి వచ్చే భక్తి, అనుభవించి చూచే భక్తి. యేసయ్యను కలిగిన వాడు, యేసయ్యను రుచి చూచిన వాడు. ఈ లోకంలో అదంతా చెత్తలాగా ఉంటుంది, వాడికి చొప్పదంటులాగా ఉంటుంది, ఇంటిగట్టిలాగా ఉంటుంది. అంతే. యేసయ్య ప్రేమ రుచి చూచినాడికి లోక ప్రేమలు పట్టవు. లోకాన్ని ప్రేమించలేడు, లోకపు పాపాన్ని ఆశ్రయించలేడు. కారణం అంత మధురమైనది ఆయన ప్రేమ, అంత శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను,
తల్లి అయిన మరచును గాని నేను నిన్ను మరవనన్నవాడు. నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది చెప్తారు యేసయ్య నన్ను ప్రేమించినంత ఎవరిని ప్రేమించలేదని? కొంతమందికి అనుమానం, నన్ను ఏం ప్రేమించాడు? ఒక అమ్మాయితో అలాగే అంటే నేను, యేసయ్య చాలా ప్రేమించాడమ్మా. ఏం ప్రేమించాడు? మా అక్కకి 4 ఉన్నాయి పోగులు. ఏంటయ్యి? చెవు పోగులు. నాకు ఒక్కడు కూడా కొట్టలేదు, ఎవరు నాకు లేవు. నన్నే ప్రేమించాడు. మా నాన్న ప్రేమించలా, అమ్మ ప్రేమించలా, దేవుడు ప్రేమించలా. అమ్మ నీకు చెవులు ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయండి. చెవులు లేని వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? చెవులుండి చెవులకు బంగారు పోగులు పెట్టుకొని వినపడని వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? బంగారు పోగు ముఖ్యమా, వింటం ముఖ్యమా? ఏంటండి? ఆ పియానోలో 77 కీస్ ఉంటాయి. ఆలస్యంలో హార్మోనియంలో 16, 32 ఉంటాయి. కానీ పియానోలో ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి. అంతకంటే ఎంతో రెట్లు ఎక్కువ మన చెవులో వినికిడి ఇచ్చాడు దేవుడు. ఆ వినికిడి మనం వింటున్నాం కాబట్టే మంచి మ్యూజిక్ అక్కడ వేస్తే వినగలుగుతున్నాం. అది లేకపోతే, చెవులు లేకపోతే, నీకు స్టీరియో రికార్డ్ ప్లేయర్ ఉన్నా, స్టీరియో టీవీ ఉన్నా ప్రయోజనమో లేదు. చెవులు పోగుల కంటే చెవులు ముఖ్యం. దేవుడు చెవులిచ్చాడు. దేవుడిని స్తుతించు. దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఎప్పుడు ఇది మర్చిపోకండి. సైతాన్ గాడు వచ్చి చెవులో చెప్తాడు, దేవుడు నిన్ను వదిలేశాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకేమొచ్చింది, నీకేం జరిగింది, నీకేమయ్యింది, నీ కొడుకు ఎందుకు చచ్చిపోవాలి, నీ బిడ్డకి ఎందుకు ఫిట్స్ రావాలి, నీ గర్భిణి ఎందుకు పోవాలి, అసలు నువ్వు గర్భఫలం ఎందుకు లేదు, నీకు 3 ఏళ్ళ నుంచి యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, ఇంకా నీకు గర్భఫలం లేదు, యేసయ్య నీకేమీ చెయ్యలేదు, యేసయ్య లేడు, ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు, మీ పక్కోళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మీ తోడి కోడలు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. లేదు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమిచ్చాడు? ఏమి ఇవ్వక్కర్లా, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమిచ్చాడు? ఆయన ప్రాణమే నా కోసం ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలండి? ఏమివ్వాలి? యేసు ప్రభు ప్రాణమే ఇచ్చాడు. నేను కొండ జాతుల వారి మధ్య సేవ చేశాను. అవి ఎత్తైన కొండకి ఎక్కాలి, నేరుగా ఎక్కాలి. మీరు అస్తమానం కారులో జీపుల్లో తిరుగుతున్నారు అనుకుంటారేమో. నేను కాలినడకన నా కాళ్ళు గట్టిగా ఉంటాయి, అందుకే ఎంతసేపే నిలబడతాను ఇప్పుడు కూడా. ఎందుకంటే కొండలు ఎక్కాను నేను 4-5 గంటలు అరణ్యంలో నడిచి కొండలు ఎక్కుకుంటూ నడిచి ఆ కొండ పైన ఎక్కడో 4 చిన్న గుడిసెలు ఉంటాయి. 4 ఎత్తు అంత చిన్న గుడిసెలు ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్తూ ఉన్న సమయంలో ఓ రోజు ఆ కొండ మీద నడుస్తున్నప్పుడు వర్షం వచ్చింది. వర్షం వస్తున్నప్పుడు ఇటుపక్క పెద్ద కొండ ఉంది, ఇటుపక్క పెద్ద అగాధం ఉంది. జస్ట్ ఖాళీ నడవడానికి మాత్రమే దారి ఉంది అక్కడ. ఆ దారిలో నడుస్తున్నప్పుడు జారుతా ఉంది. ఆ జారుతున్నప్పుడు ఇటు చూస్తే భయంకరమైన అగాధం ఉంది. వెంటనే ఒక ఆలోచన నాకు వచ్చింది, కాలు జారి ఇందులో నేను పడిపోతే పర్వాలేదు, ప్రభు సేవలో పడిపోతే ధన్యం. నాకు ప్రభు కొరకు చనిపోవడం గొప్ప భాగ్యం. కానీ ఆ అబ్బాయి సేవ చేస్తానని వెళ్తే వాళ్ళ దేవుడు చంపేశాడు చూడు అని మా బంధువులందరూ హిందువులు కనుక వాళ్ళు అంటారు కదా. సేవ చేస్తావని గొప్పోడవుతాడని వెళ్తే దిక్కుమాలిన సేవ తెచ్చాడని అంటారు కదా. దేవుడు నమ్మిన దేవుడు, ప్రేమించానన్న దేవుడు ఆ అబ్బాయిని చంపేశారంటారే. అబ్బాయిని నేను అప్పుడు నాకు 28 ఏళ్ళు ఎంతో ఉండుంటాయి. అంటే ఒక ఆలోచన వచ్చింది నాకు, ఒకవేళ నేను కాళ్ళు జారి పడిపోతుంటే నేను ఇలా కేకేస్తాను, యేసు ప్రభు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నన్ను ఆయన చంపినను నేను ఆయనను. అలాంటి భక్తి నేర్చుకోండి క్రైస్తవ విశ్వాసులారా. దేవుడు ఇస్తే 10,000 ఇస్తా, ఇవ్వకపోతే నా ఇడ్లీ నాకు కక్కమంట. ఏమండి? దేవుడు ఇస్తే తీసుకుంటా, ఇవ్వకపోతే నా సొంత మార్గంలో పోతా. వైజాగ్లో ఒకరోజు
బాప్తీసం ఇవ్వడానికి ఒక పాస్టర్ గారు పిలిచారు. ఆ మీటింగ్స్ పెట్టిన తర్వాత కొంతమంది బాప్తీసం ఇస్తున్నాం, నీళ్లు లేవు, వైజాగ్ అంతా కొండలు కదా, ఆ కొండ సముద్రపోటు కదా, ఒక నేరుగా ఉన్న ఒక వాటర్ ట్యాంక్ లాంటిది ఉంది, దాంట్లోకి చాలా కష్టంగా నిచ్చెనేసి దింపారు. దింపితే ఒక ఆమెను చాలా జాగ్రత్తగా దింపారు. కొంచెం లావుగా ఉంది, వృద్ధాప్యంలో ఉంది, ఇంచుమించు కొంచెం వృద్ధాప్యంగా ఉంది, బలహీనరాలుగా ఉంది. ఆమెను దింపారు. దింపాకమ్మా యేసుప్రభుని సొంత రక్షకుడిగా, యేసుప్రభు నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. నమ్ముతున్నానయ్యా అంది. ఎందుకు నమ్ముతున్నావా అన్నాను. ఆమె గడ్డ చూపించింది. ఇక్కడ క్యాన్సర్ గడ్డ ఉందయ్యా, ఈ గడ్డ పోతుందని నమ్ముతున్నాను అంది. ఈ గడ్డ పోకపోతే ఏం చేస్తావో అన్నాను. అయ్యా యేసు ప్రభు నేను నమ్ముతున్నాను, గడ్డ ఉంటే ఉంది, పోయితే పోయింది, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, ముంచయ్యా అంది. ఆమె విశ్వాసాన్ని బట్టి ముంచాను. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతుండేవాడిని, ఆమె గడ్డ పోయిందా? పోలేదు. అయ్యో ఆ మీటింగ్కి వస్తుందా? వస్తుంది. మళ్ళీ ఒక నెల అయిన తర్వాత గడ్డ తగ్గిందా? తగ్గల, ఎక్కువైంది. మీటింగ్ మానేసిందా? వస్తుందా? ముందు లైన్లో వచ్చి కూర్చుంటుంది. అబ్బా మళ్ళీ ఒక నెల ఫోన్ చేశాను, గడ్డ పోయిందా? పోలేదు, ఎక్కువైపోయింది, రేపో మాప చచ్చిపోయేటట్టుంది. ఏమన్నా యేసుప్రభుని తిడుతుందా? లేదు లేదు, నా యేసయ్య ఎంత మంచోడు, నేను పరలోకం వెళ్ళిపోతానంటుంది. మళ్ళీ ఒక రోజు ఫోన్ చేస్తే చచ్చిపోయిందండి. చచ్చిపోయే ముందు బంధువులందరినీ పిలిచి, ఇదిగో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నన్ను కాల్చకండి, నన్ను యేసుప్రభుని నమ్ముకున్నాను, నా యేసయ్య వస్తాడు, నా సమాధి తెరుస్తాడు, నేను మహిమ శరీరంతో లేస్తాను, నన్ను పాతి పెట్టండి అని చెప్పి మరీ చనిపోయిందండి. అలాగే ఆమెను సమాధి చేశామన్నాడు. అది భక్తి. గడ్డ పోతే భక్తి, గడ్డ ఉంటే భుక్త్యా. ఏమండి, దేవుడు అడిగినవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రేమ మారదు. గడ్డపోవటం ముఖ్యమా, పరలోకం పోవటం ముఖ్యమా? గడ్డపోయి నరకానికి పోవటం ముఖ్యమా, గడ్డతో పరలోకం పోయి మహిమ శరీరాన్ని పొందడం ముఖ్యమా? ఏమండి, ఎస్, అది నిజమైన విశ్వాసం. ఈ రోజున బోధకులు అటువంటి బోధ చేయటం లేదు కాబట్టే మన భక్తి తెల్లారిపోతుంది, మన భక్తి తాత్కాలికమైనదిగా ఉంటుంది. మేలులు కలిగితే భక్తి, మేలులు పోతే భక్తి ఎగిరిపోద్ది. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఒకరోజు ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు, పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, ఏమయ్యా ఎన్నిసార్లు పిలిచినా కూడా రావు, ఏంది ఇవాళ ఎంటబడుతున్నావు, చర్చిలో వచ్చి ముందు కూర్చున్నావు, ప్రార్థన అంటున్నావు, ప్రార్థన చేస్తాను రమ్మంటే కూడా రేపు వస్తానని వెళ్ళిపోయేవాడివి. అంటే రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయండి. ప్రార్థన చేయించుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు. 2వ రోజు పొద్దునే మళ్ళీ వచ్చాడు. వచ్చినాయి రిజల్ట్స్? రాలేదండి, 3 రోజులు పోస్ట్ పోన్ అంట అని. 3 రోజులు పొద్దున సాయంకాలం, పొద్దున సాయంత్రం. అబ్బా మారిపోయాడు ఈ అబ్బాయి అనుకున్నాను నేను. 4వ రోజు రాలేదండి. ఇంకా ఏమైందంటే రిజల్ట్స్ వచ్చాయంట. ఏమైందంటే ఫెయిల్ అయిపోయాడంట. ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడంట. రావటం లేదు అని అడిగితే 3 రోజులు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఫెయిల్ చేశాడు, దేవుడు లేడిపోతున్నాడు. సంవత్సరం అంతా చదవకుండా పరీక్ష రాసి 3 రోజులు పాస్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే పాస్ అయిపోతావా? పాస్ అయిపోతే దేవుడు ఉన్నాడా? ఫెయిల్ అయితే దేవుడు లేడా? అదా నీ భక్తి? ఇది క్రైస్తవ భక్తి కాదు, ఇది క్రీస్తు నేర్పించిన భక్తి కాదు. ఫెయిల్ అయినా పాస్ అయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా దేవునికి తెలుసు, నేను ఫెయిల్ అయితే మళ్ళీ బాగా చదువుతాను, మరిన్ని మార్కులతో పాస్ అవుతాను. నేను ఫెయిల్ అయితే మారు మనసు పొందుతాను, నేను ఫెయిల్ అయితే తగ్గించుకుంటాను, నేను ఇతరులకు మాదిరిగా ఉంటాను. ఏమంటే బాధల్లో ఉన్న వాళ్ళని ఆదరించాలంటే బాధపడాలి మనం. నాకు ఏ బాధ లేకుండా సుఖంగా ఉండి బాధలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి చెప్పగలమా? ఎప్పుడు ఒక ఆపరేషన్ కూడా జరగకుండా, నువ్వేమో ఆపరేషన్ అంటే ఏంటో తెలీదు, అనస్థీషియా అంటే ఏంటో తెలీదు, కత్తితో కొయ్యటం అంటే ఏంటో తెలీదు, కుట్లు వేయటం అంటే ఏంటో తెలీదు, అడ్మిట్ అవ్వటం అంటే తెలీదు, ఎప్పుడు ఏ జబ్బు రాలేదు. నువ్వు పోయి ఆపరేషన్ అయ్యి అబ్బా అబ్బా అంటున్నాడికి ఎందుకంటే ఎడతావు, ఆపరేషన్ ఎందుకు ఎడతావు అంటావా? లేకపోతే అర్థమవుద్దా నీకు ఆ బాధ ఎప్పుడో అవునమ్మా, సురుకుమంటదమ్మా, నాకు కూడా పోయిన నెల అయ్యిందమ్మా, ఓర్చుకో 2 రోజులే ఉంటుందమ్మా, ఓర్చుకో అని ఎవరు చెప్తారు? ఆల్రెడీ ఆపరేషన్ అయిన వాళ్ళే చెప్పగలుగుతారు. యేసు ప్రభు మనల్ని
ఈ లోకానికి ఆదరణగా ఉండాలని తనకు ఇష్టమైన వారిని బాధలు పెడతాడు. అందుకనే మంచి భక్తులకే బాధలు ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే వారు శ్రేష్టమైన భక్తులు అవ్వాలి. యోబు యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, నిందారహితుడిగా ఉన్నాడు. కానీ ఆయనకి ఎన్ని బాధలు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఆ బాధల్లో ఉన్న వారందరూ ఈ దినాన ఆదరణ పొందినట్లుగా ఆ బాధల గుండా వెళుతుండగా యోబు తన విశ్వాసమును విడిచిపెట్టకుండా ప్రభువును మహిమపరిచినందుకు. అయితే ప్రేమ కలిగిన ప్రభు పెంట కుప్ప మీద ఉన్నవాడివైనా సరే నిన్ను తెచ్చుకొని కౌగులించుకుంటాడు. పెంటలో పడిపోయినా సరే ప్రేమ కలిగిన ప్రభు చిచ్చి కడుక్కోండిరా ఎత్తుకుంటాను అంటారు. అట్టగా ఎత్తుకుంటాడు, నిన్ను కడుగుతాడు ఆయన. నీ యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో నేను అర్థం చేసుకున్న వాళ్ళు అల్లే చెప్పండి. అబ్బా, నా యేసయ్య ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించాడన్న వాళ్ళు మనస్ఫూర్తిగా అల్లే చెప్పండి. ప్రేమ, పరిశుద్ధత రెండు ఎలా కలుస్తాయి? చాలా కష్టం. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ప్రేమ కలిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు 10,000 మంది పురుషులలో నేను ఆయన్ని గుర్తుపట్టగలను. ఇలాంటి దేవుడు నన్ను ప్రేమించి నా శిక్షను తానే భరించి, నా శ్రమను తానే భరించి, నన్ను పరిశుద్ధపరిచి, నేను చెడ్డవాణ్ణి, నన్ను కొట్టాలి, ఆ కొట్టే దెబ్బలు ఆయన తిన్నాడు. నన్ను కడగాలి, ఆయన తన రక్తంతో కడిగాడు. నన్ను కౌగులించుకున్నాడు. యేసు ప్రభువులోని ప్రత్యేకత అదే. ఎంత పాపినైనా ఆయన ఎంత మాత్రము తోసివేయడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను. మామూలుగా మన దేశంలోనండి ఇలా ఎవరికన్నా చెప్తే పోయా ఏముంది మీ యేసు ప్రభులో, ఎప్పుడు ఇలా గుండు చూపిస్తూ నిలబడతాడు ఒక ఫోటోలో, లేకపోతే ఎప్పుడు ఇలా అలా ఆడిపోయి ఉంటాడు అంతే. ఏంటో అతి సుందరుడు, 10,000 మందిలో సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటావు. ఏముంది ఆయనలో? లేకపోతే మోకరించి ఆ గెత్సెమని తోటలో ఈ 3 బొమ్మలే చూస్తుంటాం మనం. ఎవరో ఆర్టిస్ట్ వేశారు. అవి యేసు ప్రభు నిజమైన ఫొటోస్ కావు. ఆ రోజు ఫోటోలు లేవు. ఆ రోజు ఫోటోలు ఉండుంటే ఈరోజు ఇంటింటా ఇంకా ఏ ఫోటోలు ఉండవు మనకి. ఆయన ఫోటో పెట్టుకుందాం, ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేద్దామేమో. కానీ దేని రూపమును చేసుకుని దానికి సాగిలపడొద్దని ప్రభు చెప్పాడు కదా. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఎవరో ఆర్టిస్ట్ వేసినటువంటి ఆ 3 బొమ్మలు చూసిన వాళ్ళు ఏముంది మీ యేసు ప్రభువుల గొప్పతనం, ఆ రోజు సిలువ మీద కొడతా ఉంటే ఏం చేశాడు, అలా దిక్కుమాలను చనిపోయాడు అని అనేకులు అంటుంటారు. ఒక ఆర్టిస్ట్ అంటండి, ఈ పెయింటింగ్లు వేసే ఆర్టిస్టు ఇలా అంటున్న వాళ్ళని చూసి ఏమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? ఈ ప్రభు ఎంత సుందరుడో ఈ లోకానికి చూపించాలి అని ఆశపడి పరమగీతాలు, ప్రకటన గ్రంథం చదివి ఒక రంగురంగుల పెయింట్లు తీసుకొని ఒక పెద్ద ఆర్ట్ వేయటం మొదలుపెట్టాడట. ఎలాంటి వాడో మీరు ఎప్పుడన్నా తెలుసా అసలు యేసు ప్రభు? ఒక్కసారి చూడండి. దాని తర్వాత అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకాపక్షముల వలె కృష్ణవర్ణము గలవి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, అతని పెదవులు పద్మముల వంటివి. ఎంత చక్కగా వివరించాడో. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఆయన పెదవులు ఎలా ఉంటాయి, ఆయన జుత్తు ఎలా ఉంటుంది, అవన్నీ ఎంత సుందరమైన రూపమో. యేసుక్రీస్తు ఎంత సుందరుడో ఇది చదివి సిలువ వేయబడిన క్రీస్తు కాదు, ఈ సుందరమైన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయిన క్రీస్తు ఈ లోకానికి తెలుసు. కానీ సుందరమైన క్రీస్తుని 53వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53 అండి, 53వ అధ్యాయము 2వ వచనము. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను,
మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాకాంతుడిగాను, వ్యాధిని అనుభవించుగాను గనుగాను వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో సుందరుడైన ఈ ప్రభు స్వరూపమైనను సొగసైనను లేని వారిగా మారిపోయాడు ఎందుకు? మనుష్యులు అతన్ని చూడనాలని వారిగా మారిపోయారు ఎందుకు? యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడండి ఆయన సుందరమైన స్వరూపాన్ని ఎలా వికృతంగా వారు మార్చారంటే, ఆయన అంగీని తీసివేసి ఆ కొర్రాలతో ఆయన్ని కొట్టినప్పుడు రక్తపు ముద్దగా మారింది ఆయన వీపు. నాగలితో తిన్నినట్లు వారు నా వీపు దున్నిరి అన్న మాట నెరవేరంతా రక్తపు ముద్దగా మారింది. ఆయన ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టి కొట్టినప్పుడు వాసిపోయింది. ఆయన ముఖం మీద గుద్దినప్పుడు ముక్కు వాసిపోయింది, కళ్ళు వాసిపోయినాయి, దవడలు వాసిపోయినాయి. గాయాలతో, రక్తపు మరకలతో చూడటానికి కూడా అసహ్యం వేసేటట్టుగా ఆయన్ని హింసించారు. తెలుసా నీకు ఆ సంగతి? సినిమాల్లో చూపించలేరు, యాక్టర్లు యాక్ట్ చేయలేరండి, అవన్నీ చాలా తక్కువ. అంతకంటే హీనాతి హీనముగా ఆనాడు అన్ని రకాల దండన శిక్ష యేసు ప్రభువుకు వేశారు. ఎందుకు ఆయన్ని పరిశీలించిన పిలాతు అన్నాడు, ఈయన యందు నాకే దోషమో కనబడటం లేదు, ఈయనలో ఏ దోషము లేదని చెప్పి కొడతారేంటండి, తిడతారేంటండి, సిలువేస్తారేంటండి, హింసిస్తారేంటండి? ఎందుకు? నీ కోసం, నా కోసం, మన కోసం పాపిగా ఆయన మారాడు. మనం కొట్టబడవలసిన స్థలంలో ఆయన కొట్టబడ్డాడు. మనకు రావాల్సిన అవమానాన్ని, నిందను ఆయన భరించాడు. కాబట్టి ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయాడు. ఈ ఆర్టిస్టు ఈ స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయిన క్రీస్తు ఎంత సుందరుడో, ఎంత శ్రేష్ఠుడో అని ప్రకటన గ్రంథం పరమగీతాలు చదివి, ఎప్పుడన్నా ప్రకటన గ్రంథం చదివారా మీరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనం. తిరగగా 7 సువర్ణ దీపముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిన పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలముల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారండి ఎలాంటి వాడు ఆయన? బంగారు పాదాలు, తెల్లటి అంగి, బంగారు దట్టి, నొక్కుల జుత్తు, కండి ఎర్రటి కళ్ళు, విశాలమైన నుదురు, అంత సుందరుడైన ఆ ప్రభువు చూస్తానికి కూడా అసహ్యం వేసేటట్టుగా ఎందుకు మారిపోయాడు? నీకోసం, నా కోసం. ఆర్టిస్టు ఈ లోకానికి ఎంత సుందరుడో యేసు ప్రభు చూపించాలి అని ఒక మేడ మీదకి వెళ్ళిపోయి, ఎత్తైన మేడ మీదకి వెళ్ళిపోయి ఈ ప్రకటన పరమగీతాల్లో ఉన్నవన్నీ క్షుణ్ణంగా చదివి తన కుచ్చి తీసుకొని ఒక చక్కటి నిలువెత్తు యేసుక్రీస్తు యొక్క రూపాన్ని చిత్రించడం మొదలుపెట్టాడటండి. ఎంత 2-3 నెలలు కష్టపడి ఆ కళ్ళు, ఆ అంగి, ఆ పాదాలు, ఆ శిరస్సు, ఆ పెదవులు చక్కగా తీర్చిదిద్ది అలా చూస్తున్నాడట. చూస్తుంటే ఆకాశం 3వ అంతస్తు కదా, పైన ఆకాశం మధ్య నిలబడ్డట్టు కనబడుతున్నాడు. ఆ ఎత్తైన ఆ స్వరూపాన్ని చూసుకున్నప్పుడు, ఆ సుందరమైన క్రీస్తుని చూసుకున్నప్పుడు ఇవి ప్రింట్ చేసి లోకమంతటికి పంచిపెట్టేయాలి. యేసు ప్రభు అంటే ఎంత అందమైన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత నిర్మలుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రత్యేకంగా ఉన్నవాడో తెలియచేయాలి అనుకుంటూ అలా చూస్తూ ఉంటే, ఆహా ఆకాశంలో నుంచి యేసు ప్రభు దిగి వస్తున్నాడు అన్నంత ఆనందంగా ఉండి అలా దూరం వెళ్ళే కొలది ఇంకా బాగా బలపడుతుందంట. అలా 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 వెళ్తున్నాడు. ఆ 3వ అంతస్తుకి పిట్టగోడ లేదంట అండి. వెళ్ళిపోయి మర్చిపోయి గోడ మీద ఒక కాలు ఉంది, గాల్లో ఇంకొక కాలు ఉంది. ఏమీ అర్థమైందా? పిట్టగోడ లేదండి. పిట్టగోడ లేనప్పుడు అంచులో
ఒక కాలు ఇక్కడ వేసి ఇంకొక కాలు గాల్లో వేశాడు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఆయన భార్య పైకి వచ్చిందట. ఒక్క క్షణం ఆలోచన చేస్తే అతను కాలట్ట వేశాడంటే తల్ల కిందలుగా కింద పడిపోతాడు. కాబట్టి ఆమె ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి అందనుకో వేసేస్తాడు ఆయన. ఏం చేయాలని అర్థం కాక సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ అక్కడ పెయింట్లు డబ్బాలుంటే ఆ ఎర్ర పెయింట్ డబ్బా తీసి ఇంత అందంగా ఇంత కష్టపడి వేసినటువంటి ఇంత సుందరుడైన ప్రభు ముఖం మీద ఈ ఎర్ర ఈ రంగును ఇసిరి కొట్టిందట. కొట్టగానే వెనక్కి యేసయ్యను చూస్తూ పోతున్నాడు. ఆ యేసయ్య ముఖం మీద ఉన్నట్టుండి ఎర్రటి మరకలు పడిపోవడం చూసి వెనక్కి పోయేవాడు పరిగెత్తుకుంటూ ప్రభు అని ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చాక అర్థమైంది అసలు సంగతి. భార్యను చూసి తిడదాం అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేశావు అన్నాడట. ఎందుకు ఇలా చేశావు? ఇంత కష్టపడి నా యేసయ్యను నేను లోకానికి చూపించాలని ఆశపడితే అయ్యో అంత పాడు చేసావే, ఎందుకు ఇలా చేశావు? ఈ రక్తపు మరకలు ఆయన ముఖాన పడకపోతే మీ రక్తపు మరకలు నేను చూడాల్సి వచ్చిందండి. మీకోసమే. మీరు బ్రతకాలంటే ఆయన రూపాన్ని పోగొట్టుకోవాలి. తెలుసా అండి, మనం ఈరోజు బ్రతికామంటే ఆయన తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకి ఈరోజు స్వస్థత. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి చెందెను. మనం ఇంకా ఈ భూలోకంలో పుట్టకముందే ఈ పనికిమాలిన జైపాలని ఒకడు పుడతాడు. వాడి పాపాలు నేను క్షమించాలి, వాడిని నా సేవకుడిగా చేసుకోవాలి, వాడిని నేను ప్రేమించాను అని నేను పుట్టకముందే నా యేసయ్య నా కొరకు ప్రాణం ఇచ్చాడు. తెలుసా అండి, నువ్వు పుట్టకముందే నిన్ను ప్రేమించాడు. జగత్పునాది వేయబడక ముందే ఆయన మనల్ని చూశాడు. మనకి ఈరోజు తెలుసు, దేవునికి భవిష్యత్తు తెలుసు. ద ఎండ్, చివరి ఏం జరగబోతుందో తెలుసా ఆయనకి. చివరి వరకు తెలుసా ఆయనకి. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వము ఎరిగినవాడు. ఈ రోజున సుందరుడైన ప్రభు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన వ్యక్తిగా ఉన్న యేసు ప్రభు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయింది. నా కోసం, నీ కోసం, మన కోసం. ఇదేనండి సువార్త. ఇంతకు మించి ఏ ప్రసంగం చేసినా ఈ సారం లేకపోతే అది క్రీస్తు సత్యము కానే కాదు. ఆయన మరణం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మన స్థానంలో మన కొరకు మరణించాడు. మనము ఆయన స్థానంలో ఆయన కొరకు జీవించాలి. నీ కోసం, నీ పాపముల కోసం ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఒక దొంగను పట్టుకుంటే ఈ రోజుల్లో మీరు టీవీల్లో చూపిస్తుంటారు కదండి. ఒక దొంగను పట్టుకుంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేదాకా ఉండటం లేదు. చెట్టు కట్టేసి వాళ్ళని చెప్పులు తీసుకొని మూతంతా చితగొట్టి, ముఖమంతా చితగొట్టి, ఈ పంత బాధి ఏమంటే వికృత రూపాన్ని తీసుకొచ్చేస్తున్నారు, అవమానం పాలు చేస్తున్నారు. నువ్వు చేసిన దొంగతనానికి నిన్ను అలా కొడితే, నువ్వు చేసిన వ్యభిచారానికి నిన్ను అలా కొడితే, యేసుక్రీస్తు నీవు చేసిన దొంగతనాల కొరకు కొట్టబడ్డాడు. నీ వ్యభిచారం కొరకు ఆయన ముఖం మీద ఏ రోజో ఉమ్మి వేశారు. కాబట్టి ఈరోజు ప్రభువా నన్ను క్షమించు అని నీవంటే నీ వ్యభిచార పాపమును క్షమించగలడు. ఆ పాపం వల్ల వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలడు. నమ్మండి. యేసయ్య ఇవాళ మనల్ని క్షమిస్తున్నాడంటే దానికి రుణాన్ని ఆయన తీర్చాడు, దానికి పరిహారం ఆయన చేశాడు. తన శరీరాన్ని బలిచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పాడు ఆయన సిలువెక్కక ముందే. ఎవరి పాపాలు? కులానికి మతానికి తేడా లేదండి. ప్రతివాడు పాపి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. లోకం అంతా చెడిపోయింది. లోకములో ఉన్న వారందరి పాపాలను ఆయన మోసుకొని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాడు ఆ గొర్రె పిల్ల. నీ పాపం ఏమంటే నా మీదేసే, నేను మోసుకుపోతా,
నువ్వు మోసుకెళ్ళకి ఇంటికి మళ్ళీ మోసుకెళ్ళకు. ఏమండి, వాళ్ళ క్రైస్తవ మీటింగులకు వచ్చే వాళ్ళు కూడా పాపాలతో వస్తారు, పాపాలు మళ్ళీ మోసుకెళ్ళిపోతారు అంతే. నీ పాపాలు ఉంటే ఇక్కడ దేవుని గొర్రెపిల్ల ఉంది, ఆయన మీద వెయ్యి. మీ నిమిత్తం ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి, ఆయన మీద వెయ్యండి. నీ పాపానికి రుసుము నువ్వు చెల్లించలేవండి, పరిహారం నువ్వు చెల్లించలేవండి. మనం వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా విమోచించబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నామని మీరు ఎరుగరా? నిన్న ఆయన కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈ రోజున నీవెంత పాపమైనా క్షమిస్తాడు. కారణం, నీ పాపమంతటి కొరకు పరిహారంగా ఆయన నీ స్థానంలో నీ శిక్షను భరించి తన రూపాన్ని, తన సౌందర్యాన్ని, తన ఆధిక్యతను, తన సింహాసనాన్ని వదిలి సిలువెక్కాడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచాడు. ప్రభు త్వరలో మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఏమంటే మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చాడు, సాధువుగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఎలా వస్తాడో తెలుసండి? కొదమ సింహంలా రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. ఈసారి ఆయన వచ్చేది క్షమించడానికి కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రాజ్య వారసులుగా తీసుకుని వెళ్ళడానికి, ఆయన బలియాగమును అంగీకరించిన వారిని, ఆయన నామమును ఎరిగిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? చెప్పాడు శిష్యులతో. ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు చోటున మీరును ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అక్కడ నేను నివాసాలు సిద్ధపరిచాడు. మ్యాన్షన్స్ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, భవంతులు, బంగళాలు. అద్భుతమైన నీకు స్థిర నివాసంగా పరలోకాన్ని సిద్ధపరిస్తే ఈ పనికిమాల లోకం కోసం కక్కుర్తి పడతారు ఏంటండి? ఆయన వస్తాడు, రేపు వస్తాడో మాపు వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. త్వరలో రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, అవును నా యేసయ్య నన్ను ప్రేమించాడు, అవును నా యేసయ్య నా స్థానంలో మరణించాడు, అవును నా పాపాలను ఆయన క్షమించాడు, నేను ఆయన నా రక్షకుడిగా అంగీకరించాను, నేను ఆయన రాజ్య వారసుడిగా జీవిస్తున్నానన్న వారు మేఘములపై ఎత్తబడతారండి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఆ మధ్యాకాశంలో ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదటండి. పోతుండే కొలిది వస్తూనే ఉంది. సైంటిస్టులు పోతున్నారు, ఇంకా వస్తుంది. దీనిపైన ఇంకో ఆకాశం ఉంది, అది ఎవరికి తెలియదు, అది మధ్యాకాశం. దానిపైన ఇంకొక ఆకాశం ఉంది, అది మూడో ఆకాశం. పౌలు ఒకసారి నేను మూడో ఆకాశానికి ఎత్తబడ్డాను అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, అది పరలోకం. ఏమండి, మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఈ దురాత్మల సమూహాలు, వాయుమండల అధిపతులు అన్నీ మధ్యాకాశంలో నుంచి, పరలోకం నుంచి పడిపోయి మధ్యాకాశంలో హాల్ట్ వేసి కిందకు వచ్చి చూసుకొని పోతున్నాయి, పైన కింద తిరుగుతున్నాయి. అందుకని దురాత్మలకు, దెయ్యాలకు ఏమంటారు? వాయుమండల దురాత్మల సమూహాలు. ఏమండి, గాలిలో తిరుగుతూ ఉంటాయి. గాలి పెట్టింది అంటారు చూసారా? దురాత్మలు అటు ఇటు తిరుగుతున్నాయి. వాటికి పర్మనెంట్ నివాసం లేదు, స్థిరం లేదు, బిడవలో బంధించబడిపోతున్నాయి త్వరలో. రేపు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ మధ్యాకాశానికి ఎత్తబడతారు. ప్రభు రాగానే మధ్యాకాశంలో నివాసం చేస్తున్న దురాత్మల సమూహాలన్నీ భూలోకానికి దిగిపోతాయి. దేవుని బిడ్డలందరూ ప్రభుతో పాటు పరలోకానికి ఎత్తబడతారు. మిగిలిపోయిన వాళ్ళందరికీ జతలుగా ఒక్కొక్క మనిషికి 10 దెయ్యాలు ఉంటాయంట. నేనున్నానుగా దిగులు పడక అంటాయి. పేక్క తింటాయి. అప్పుడు పశ్చాత్తాపడటానికి మార్గం లేదు. 666 ముద్రలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచమంతా ఆధార్ కార్డు అంటున్నారు చూసారా? ఆధార్ కార్డు కాదు, అమెరికా దేశంలో ఆధార్ కార్డును చిప్ కార్డుగా పెట్టేశాడు. ఆ పుట్టిన పిల్లోడికి పెట్టిచ్చేస్తారంటే ఇప్పుడు ఇక వాడు నీ పేరు ఏంటి, నీ పుట్టినరోజు ఏంటి, నీ సంగతి ఏంటి, నీ ఐడి కార్డు ఏంటి అని అడగడం. ఆడు చిప్ ఎక్కడ పెడతాడు, కంప్యూటర్లో నెంబర్ ఉంటుంది, నొక్కితే ఆ పిల్లోడు ఎక్కడున్నాడో ఎవడో ఏంటో చెప్పేస్తాడు. అలాగే ప్రతి మనిషికి చిప్ పెట్టేస్తారంట. ఇంకో టైం రాబోతుంది, ఆ కంప్యూటర్లో కనెక్ట్ చేసి ఆ చిప్ నుండి ఆగు అంటే ఇక్కడ నొక్కితే వాడు అంటే కూడా అక్కడ ఆగిపోవాల్సిందే బొమ్మలాగా. ఇవన్నీ సైతాన్ రాజ్యం కొరకు సిద్ధపడుతుందండి. ప్రపంచం అంతటిని ఒకడే ఏళ్తాడు, ఒక కంప్యూటర్ పెట్టుకొని ఏళ్తాడు. ఒకే భయంకరమైనటువంటి క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి రాబోతున్నాడు.
ఈ ప్రపంచమంతా బలాత్కారంతో నిండిపోతుంది. అప్పుడు అపవాది దాని అనుచరులతో కూడిన అగ్నిగుడంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ప్రభువుని ఎరిగిన మనం, ప్రభువుని నమ్మిన మనం, పేదవాడైనా ధనవంతుడైనా, ఈ ఊరోడైనా ఆ ఊరోడైనా, తెలుగోడైనా తమిళోడైనా, ఎర్రటోడైనా నల్లటోడైనా, పొట్టోడైనా పొడుగోడైనా లావుటోడైనా, తప్పిడి ముక్కోడైనా పొడుగు ముక్కోడైనా, పెద్ద కళ్ళైనా చిన్న కళ్ళైనా, కీస్ బాస్ అన్నా కాస్ బీస్ అన్నా, ఏ భాష మాట్లాడేవారైనా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ, ఆయా భాషల వారు, ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు క్రీస్తుతో ఎత్తబడినప్పుడు దేవుని రాజ్య వారసులు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ అపవాది కొరకు, నీ కోసం నా కోసం కాదు. దేవుడు నరకాన్ని సిద్ధం చేసింది, నరకమును సిద్ధం చేసింది సైతాను కోసం. కానీ సైతాను వెంబడిపోతున్న మనుషులందరూ కూడా దేవుడు న్యాయవంతుడు కనుక సాతాను మాట విని లోబడిన వారందరినీ, అపవాదిని, తన అనుచరుల్ని బిడవలో బంధించబోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. అందుకే సువార్తను చెబుతున్నామండి. తాత్కాలికంగా కొన్ని జబ్బుల కోసం ప్రార్థన చేసి, ఇదేదో ఒక మెడికల్ సెంటర్ ఇక్కడ పెట్టినట్టుగా మీకోసం ప్రార్థన చేసి పోవటము, కొన్ని పాటలు పాడి మిమ్మల్ని సంతోషపెట్టడము, కొన్ని కానుకలు మీ దగ్గర విరాళాలు పోగు చేసుకొని పోవటానికో కాదు క్రైస్తవ సేవ. క్రైస్తవ సేవ అంటే ఈ భూలోకంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని పెద్ద పెద్ద ఆలయాలు కట్టుకొని ఇక్కడే భజనలు చేసుకుంటూ ఆరాధనలు చేసుకుంటూ కూర్చోవడానికి కాదు. మనకు ఒక దేవాలయం ఉంది పరలోకంలో, అక్కడ ఆయనే మన గురి, ఆయనే మన ఆలయం, ఆయనే యేసుక్రీస్తునందే మనం ఉండబోతున్నాం. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలోకి వెళితే. కానీ ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకొని త్వరలో ముగించుకుందాం. ఒక్కసారి దయచేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం దగ్గర చదువుకుందామండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి, ఎవరండి ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురో. ఈరోజు ఆయన ప్రేమను నువ్వు తృణీకరిస్తే, ఆయన కడగగలిగిన ఆయన రక్తాన్ని నీవు తోసివేస్తే, ఆయన రాజ్యంగా ఉండటానికి, ఆయన రాజ్యములో వారసుడిగా ఉండడానికి, ఆయన జీవగ్రంథంలో నీ పేరు రాయబడడానికి నీవు అంగీకరించకపోతే, ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఏ దిక్కు నుంచి వస్తాడంటే ఆయన మేఘంలో నుంచి వస్తాడు. ఆకాశం ఎక్కడుందండి? ఇక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది? ఎక్కడ పెడితే మీ ఊరిలో ఉందా లేదా ఆకాశం? పాలకొల్లోనే ఆకాశం ఉందా, పెనుగొండలో ఉందా, మెడ్రాసులో ఆకాశం ఉందా? అది వేరు ఇది వేరు ఇది వేరా? ఒకటే. మేఘారుడే వచ్చినప్పుడు మెడ్రాసులో ఉన్నోళ్ళు చూస్తారు, పాలకొల్లులో ఉన్నోళ్ళు చూస్తారు, నరసాపురంలో ఉన్నోళ్ళు చూస్తారు, కువైట్లో ఉన్నోళ్ళు చూస్తారు, దుబాయ్లో ఉన్నోళ్ళు చూస్తారు, సింగపూర్లో ఉన్నోళ్ళు చూస్తారు, అమెరికాలో ఉన్నోళ్ళు చూస్తారు, ఇంగ్లాండ్లో ఉన్నోళ్ళు చూస్తారు, పాకిస్తాన్లో ఉన్నోళ్ళు కూడా చూస్తారు. మేఘారుడే వచ్చినప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకు? అయ్యో ఈ యేసుప్రభుని నమ్ముకోమని ఆ రోజు జైపాల్ పాస్టర్ చెప్పాడే, మేము వినలేదే, ఆయన వచ్చేసాడే. ఎవరో చెప్పారే, టీవీలో విన్నామే, రేడియోలో విన్నామే, ఈయన నిజరక్షకుడు అని చెప్పారే, మేము ఏంటో అనుకున్నామే, ఆయన శిలువ మీద ఎలాడేవాడు కదా అనుకున్నామే. ఆయన దేవుడు, అదేం దేవుడు, ఆయన ఏంది అంగి వేసుకున్నట్టు తిరుగుతాడు, ఆయన ఏం చేస్తాడు అనుకున్నామే. ఈయనేంటి రాజాది రాజుగా వస్తున్నాడే, తేజస్సుతో వస్తున్నాడే, మహిమతో వస్తున్నాడు. నన్ను క్షమించు, నేను నమ్ముకుంటా, నువ్వే నిజమైన దేవుడివి అని అంటారేమో, కానీ అప్పుడు అవకాశం ఇక లేదు. రేపు నువ్వు రొమ్ము కొట్టుకున్నా, ఏడ్చినా, ఆయన రక్షకుడుగా కాదు. ఈరోజు ఆయన రక్షకుడు. నీ పాపమును ఒప్పుకుంటే క్షమిస్తాడు. రేపు ఆయన న్యాయాధిపతి, నీ పాపాన్ని ఒప్పించి శిక్షిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తును తృణీకరించిన వారు రేపు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. ఇది నిజమండి, ఇది కట్టుకథ కాదు, ఇది చరిత్ర, ఇది హిస్టరీ, ఇది ప్రాఫెసీ, ఇది నిజం, ఇది యథార్థం. ఈ రాకడ సమయంలో ఉండే గుర్తులన్నీ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రభువు చెప్పినట్టు భూకంపములు కలగటము, దేశం మీదకి దేశం లేవటము, కరువులు కాటకాలు కలగటము, ప్రకృతి వైపరీత్యాలు జరగటము అన్నీ నెరవేరిపోయినాయి రాకడ సమయంలో. అతి ఏ రోజు వస్తాడో మనకు తెలియదండి.
ఈ గొప్ప యేసయ్యను నమ్ముకుంటున్నాను అనుకుంటూ కూర్చోవద్దు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా కోసం ప్రాణమిచ్చిన వాడు నా యేసయ్య, నేను ఆయన నమ్ముకున్నాను, ఏమైనా నేను ఆయన్ని విడిచిపెట్టను అనగలిగిన విశ్వాసం కలిగిన వాడే నిజమైన దేవుని బిడ్డ. యేసయ్య మనల్ని రక్షించటానికి, మానవ జాతిని విమోచించడానికి, తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న మానవులందరి కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చిన మూలాన ఈరోజు నీవు నేను క్షమించబడగలుగుతున్నాం. ఆ సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం, కుటుంబాలతో వర్ధిల్లుతున్నాం. ఈ యేసయ్యను ఒప్పుకొనడానికి సిగ్గుపడకండి. ఈ యేసయ్యను గురించి ఇతరులకు చెప్పడానికి భయపడకండి. నీ ప్రభువు ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంతగా నిన్ను ప్రేమించాడో నీవు గుర్తించినప్పుడు లోకాన్ని నువ్వు ప్రేమించావు, ఈ లోకాశలకు చోటిపోవు. ఈ రాత్రి ఏమైనా సరేనండి, నా యేసయ్యను మాత్రం నేను విడిచిపెట్టను అని అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అందరం లేచి నిలబడదామండి. చాలా ముఖ్యమైన సమయం ఇది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నా యేసయ్య ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను. ఈ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఈయనే నిజమైన దేవుడని, ఈయనే నన్ను ప్రేమించిన వాడని, నా కోసం ప్రాణం ఇచ్చిన వాడని నమ్ముతున్నావా? సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా, సంశయమేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా, ఇంకా సందేహమా? యేసయ్య ప్రేమను నీవు రుచి చూడలేదా? నీ కోసమే సుందరుడైన క్రీస్తు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారిపోయాడు. ఈ యేసయ్యను నీ రక్షకుడిగా చేర్చుకో. ఈ ప్రభు ఇచ్చే పాప క్షమాపణ పొందుకో. ఈ రాత్రి ఆడి రక్తంలో నుండి నీవు కడుక్కో. విశ్వసించు, యేసు వైపు చూడు, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ 3 రాత్రులు మాతో ఉన్నందుకై వందనయ్యా. మాతో మాట్లాడుచున్నందుకై వందనములు నాయన. ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు వందనములయ్యా. ఈ రోజున ఒక తీర్మానంతో మేము ఇక్కడి నుంచి వెళుతున్నాము. నువ్వు చాలు, నువ్వు కావాలి, నీలాంటి వాడు మరొకరు లేరు. నీవే నా దేవుడువు, నీవే నా సమస్తము, నీ కొరకే జీవిస్తా అన్న తీర్మానంతో మేము వెళుతుండగా ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ముట్టకుండా, తల ఏనాడో చితకగొట్టబడిన సాతాను తోక మమ్మల్ని భయపెట్టకుండా, ఎవరిని మింగుదునా అని మోసంతో తంత్రంతో తిరుగుతున్న ఆ సాతాను మా జోలికి రాకుండా నీ రక్తముతో మమ్మను శుద్ధీకరణ చేయి నాయన. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సాతానును ఎదురించువారిగా, పాపమును జయించువారిగా, పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్య వారసులు ఉన్నట్లుగా మాకందరికి నీ సహాయము చేయి. పరీక్షలు రాయబోతున్న వారి కొరకు ఒక చిన్న ప్రార్థనమే చేస్తున్నాము. జ్ఞానం కొదవగొట్టిన అడగమన్నావు,
నీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని వారికి ఇచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుటకు సహాయం చేయి. ఇక్కడ ఉన్న ప్రతి వారి అవసరతని వెలుగుతావు గనక అది ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ అవసరత అయినా ఈ రాత్రి తీర్చినందుకై నీకు వందనాలు. మమ్మల్ని స్పందించినందుకై వందనములు. సమాధానముతో మేము వెళ్ళినట్లుగా నీ కృపను మాకు తోడిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వేల్పులలోనే ఘనుడా, 10,000లలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, 10,000లలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా శక్తి సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నినా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా. నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావా. పడలే. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా. నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. కావరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939
అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై
హృదయము